దళిత హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాత్రి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ సిఐ గారిని కలిసి ఈదా జాస్మిన్ గారి ఎస్సీ మాలకొండ చెందిన ఇంటిని పసుపులేటి సీను ఓసీ నాయుడుకులం చెందినవారు, అదేవిధంగా ఒంగోలు నగర టౌన్ ప్లానింగ్ మున్సిపల్ అధికారులతో కుమ్మక్కై ఎలాంటి నోటీసు ఇవ్వకుండా వాళ్ళ ఇంటిని కూల్చి మొత్తం పనికి రాకుండా ఇల్లంతా జేసీబీతో పోలీసుల సహకారంతో ధ్వంసం చేసినారని చెప్పిన తర్వాత మేము వీళ్ళ ఇంటి దగ్గరికి నెహ్రూ కాలనీలో ఉన్న జాస్మిన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి నిజ నిర్ధారణ కమిటీకి వచ్చి చూస్తే నిజంగానే ఇంట్లో పడుకోవడానికి లేదు. వర్షం వస్తే ఆ ఉన్న 2 అడుగుల ఇల్లు కూడా మొత్తం ఆ రేకులన్నీ డ్యామేజ్లు అయినాయి, గోడలన్నీ డ్యామేజ్లు అయినాయి, అన్ని వర్షం వస్తే తుఫాన్ అంటున్నారు. ఇంట్లో ఉండటానికి వాళ్ళకి చోటు లేదు. అయితే మేము ఒంగోలు నగర తాలూకా పోలీస్ స్టేషన్ సిఐ గారికి దీని మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని, విచారణ చేసి కేసు ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పేసి మేము కోరినాము. సిఐ గారు విచారణ చేస్తామని చెప్పినారు. అయితే దళిత హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో మా ఈదా జాస్మిన్కి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగకపోతే ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని మేము తెలియజేస్తున్నాం. దీని మీద కోర్టుకు కూడా వెళ్తాము. ఎందుకంటే ఈ పులిపాటి శ్రీనివాసులు ఎలా వచ్చింది డీకే భూమి, వాళ్ళకి ఇది డీకే భూమి ఎవరికి ఇస్తారు అనేది కూడా మున్సిపాలిటీ కమిషనర్ గారు, ఒంగోలు నగర కమిషనర్ గారు తెలుసుకోవాలి. ఒంగోలు నగర కమిషనర్ గారు గతంలో వీళ్ళకి 8వ నెలలో ఒక నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసులో 75 గంటల్లో మీలు కూలుస్తామన్నారు. అయితే మేము గత నెలలో ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి కలెక్టర్ గారు లేకపోతే డిఆర్ఓ గారికి అర్జీ ఇచ్చినాము. అయ్యా మా ఇల్లు కూలుస్తున్నారంటే మీకేం కాదని చెప్పి డిఆర్ఓ గారు మాకు హామీ ఇచ్చినారు. అయితే ఈ 2 నెలలు గడిచిన తర్వాత మున్సిపల్ టౌనింగ్ ప్లానింగ్ సిబ్బందితో పసుపులేటి సీను రాజకీయంగా కుమ్మక్కయ్యి అదేవిధంగా పోలీసులను తీసుకొని దారుణంగా ఇది దౌర్జన్యంగా వీళ్ళింటి మీద ఏ విధంగా పత్రాలు లేకుండా వారికి నోటీసులు ఇవ్వకుండా ఇంటిని కూల్చే ధ్వంసం చేశాడు. అయితే వారి మీద అట్రాసిటీ కేసు చట్టం కింద నమోదు చేసి వాళ్ళు శిక్షించాలని చెప్పేసి మేము కోరుతున్నాము.